ఎమ్మెల్యే లాస్య నందిత ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న రైలింగ్ ను లాస్య వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే లాస్య మరణించగా పిఏ ఆకాష్ కోలుకుంటున్నాడు. ఇటీవల కాలంలో ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదాలు మృత్యుఘోషాలుగా మారుతున్నాయి. 3 రోజుల వ్యవధిలో 2 ఘోర ప్రమాదాలను చవిచూశాయి ఔటర్ రింగ్ రోడ్లు. అసలు ఔటర్ రింగ్ రోడ్డుపై ఇంత ఘోర ప్రమాదాలకు కారణం ఏంటి? తీసుకో బాబు. హైదరాబాద్ పొడవునా ఔటర్ రింగ్ రోడ్ విస్తరించి ఉంది. సుమారు 158 కిలోమీటర్లు ఉన్న ఔటర్ రింగ్ రోడ్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు హడలిస్తూనే ఉన్నాయి. ప్రతి 4-5 రోజులకు ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవిస్తూనే ఉంది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల స్పీడును 80 కిలోమీటర్లు ఉండగా గత ఏడాది స్పీడ్ లిమిట్ ను 120కి పెంచారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలకు అతి వేగంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా తెలుస్తోంది. గడిచిన 2 సంవత్సరాల వ్యవధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో సుమారు 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక పెట్రోలింగ్ టీంలు ఏర్పరిచిన ఫలితం లేకుండా పోయింది. గతంలో వాహనాల స్పీడ్ లిమిట్ 80 ఉన్నప్పుడే దానిపై ప్రయాణించే వాహనాలు దాదాపు 120 స్పీడ్తో వెళ్లేవి. ఇప్పుడు అధికారికంగానే 120 స్పీడ్ లిమిట్ ఉండటంతో ఒక్కో వాహనం 140 నుండి 160 స్పీడ్ మధ్యలో వెళ్తున్నాయి. దీంతో సాధారణంగానే ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న లేన్లు మారే క్రమంలో ఎలాంటి ఇండికేటర్ వేయకపోవడం కూడా ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలకు కారణమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ లిమిట్ ను కంట్రోల్లో పెట్టేందుకు ట్రాఫిక్ సిబ్బంది స్పీడ్ గన్లతో రెడీగా ఉంటున్నారు. ఒక్క రోజులో ఔటర్ పై ప్రయాణించే వాహనాల్లో 70కి పైగా వాహనాలకు ఓవర్ స్పీడ్ చలాన్లు పడుతూనే ఉన్నాయి. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ పై చోటు చేసుకునే ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో మానవ తప్పిదాల కారణంగానే జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా సరే పలువురు ప్రాణాలతో బయటపడుతున్నారంటే దానికి కారణం వాళ్ళు సీట్ బెల్ట్ ధరించడమే. కొన్ని సందర్భాల్లో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగినప్పటికీ పలువురు సురక్షితంగా బయటపడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నా సీట్ బెల్ట్ ధరించకపోవడం కారణంగా వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల దేశవ్యాప్తంగా 16,000 మంది మృత్యువాత పడ్డారు. ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. తెలంగాణలో సగటున రోజుకు 21 మంది రోడ్ల ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారు. మరో 48 మంది ప్రమాదాల్లో గాయపడుతూనే ఉన్నారు. లాస్య నందిత కారు ప్రమాదంలోనూ సీట్ బెల్ట్ కీలకంగా మారింది. ఒకవేళ లాస్య సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ఈ రోజు ప్రాణాలతో బయటపడుతుండే. సీట్ బెల్ట్ లేని కారణంగానే ప్రమాదం జరిగిన వెంటనే సీట్లో నుండి లాస్య ముందుకు పడిపోయింది. అయితే అప్పటికే ఓ భారీ వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టడంతో కారు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపిన ఆకాష్ 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాడు. కారు ముందు భాగం దృశ్యాలు చూసిన వారికి ఖచ్చితంగా వేరే వాహనాన్ని ఢీకొట్టినట్లు కనిపిస్తుంది. ఒకవేళ రేలింగ్ ను మాత్రమే కారు ఢీకొని ఉంటే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేలింగ్ ను ఢీకొనే ముందే ఒక భారీ వాహనాన్ని కారు ఢీకొట్టిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఆ భారీ వాహనం వెనుకల భాగానికి కారు ముందు భాగం తగలడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. దీంతో 100 స్పీడ్లో ఉన్న కారు ఒక్కసారిగా రేలింగ్ వైపు వెళ్లిపోయింది. అయితే ప్రమాదం తర్వాత కారును పరిశీలించారు క్లూస్ టీమ్ అధికారులు. ముందర కూర్చున్న 2 సీట్లలో ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అయ్యాయి. ఇవి పూర్తిగా ప్రమాదం జరిగినప్పుడు సడన్ గా వేసిన బ్రేక్ కారణంగా ఓపెన్ అయ్యాయి తప్పితే సీట్ బెల్ట్ కారణంగా కాదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా ఔటర్ రింగ్ రోడ్ పై స్పీడ్ లిమిట్ 120కి పెంచడం ప్రమాదాలకు ఆజ్యం పోసినట్లుగా ఉంది. 2 రోజుల క్రితం ఇదే ఔటర్ రింగ్ రోడ్ పై ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా 4 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలోనూ రైలింగ్ ను ఢీకొట్టారు. లాస్య కారు ప్రమాదం కంటే కూడా ఘోరంగా జరిగింది. రైలింగ్ ను ఢీకొట్టడంతో దాన్ని దాటుకొని ఒక చెట్టు మొత్తం విరిగేంత రీతిలో ప్రమాదం సంభవించింది. అయితే ఆ ప్రమాదం పూర్తిగా మద్యం మత్తులో జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పట్టండి కాలు పట్టండి. అది చూస్తాను ఇటు